ఓం తత్సత్. ఓం. అందరూ స్ట్రైట్గా కూర్చోండి. ఓంకారాన్ని 3 సార్లు గానం చేస్తే సమస్త దేవతలను మనం ప్రార్థన చేసేట్లు అవుతుంది. చక్కగా కడుపు నిండుగా గాలి పీల్చుకొని ఓం అని 3 సార్లు అందాం. తర్వాత కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. అట్లా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి, కార్యక్రమాలు దివ్యంగా జరుగుతాయి అన్నమాట. చక్కగా గానం చేద్దాం. ఓ ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విశ్వరూపస్వరూపాయ సచ్చిదానందరూపిణే విమలానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం చరాచరస్వరూపాయ సచ్చిదానందరూపిణే విద్యానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. ఓం సాంబ శంభో మహాదేవ కృపాసాగర శంకర మచ్చిత్తభ్రమరో నిత్యం తవాస్తు పదపంకజే. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వదేవతల యొక్క సర్వగురువుల యొక్క మహాదివ్య పాదారంధములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులైన అమృత హృదయులైన పూజ్య మాతాపితృ దేవతలైన ధ్యాన యోగ వీర ధీరులైన మీ అందరికీ నమస్కారం. ఏ వెల్ డిసిప్లైన్డ్ స్టూడెంట్ ఇస్ ద జమ్ ఆఫ్ ద నేషన్. బాగా చదువుకున్నటువంటి విద్యార్థి మానవ జాతికే రత్నం. ఆ రత్నమే మా కంచి రఘురామ్ గారు అని తెలియజేస్తూ ఉన్నాం. చిన్ననాటి నుండి కూడా వ్యాసాశ్రమ సేవలు అంకితం అయిపోయి వారి జీవితాన్ని ధన్యత చేసుకున్నారు. పత్రిజీ గారు ఎవరో కాదు, సాక్షాత్తుగా గౌతమ బుద్ధుడే మళ్ళీ అవతరించారు. నాన్ వైలెన్స్ ఇస్ ద బెస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏదంటే అహింస వ్రతవారి మాట. దాన్ని మళ్ళీ ప్రచారం చేయటానికి ఆ గౌతమ బుద్ధుడే మళ్ళీ మన పత్రిజీగా ఒక వెలిగించినటువంటి అవతార పురుషులని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు అందరూ జ్ఞాన స్వరూపులని అహింసను జ్ఞానాన్ని బోధించడానికి అవతరించిన మరొక శ్రీకృష్ణ పరమాత్మగా మేము భావిస్తూ ఉన్నామని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ సాల్వేషన్. మోక్షం పొందాలంటే ధ్యానం చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. ధ్యానంతో సమానమైనది ఇంకేదీ లేదు. అందుకని చక్కగా పత్రిజీ లక్షలాది మందికి కోట్లాది మందికి ఈ ధ్యానాన్ని చేసే అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు మన పత్రిజీ వారు అన్నమాట. ధ్యానం అంటే ధ్యానం నామ మానసి క్రియ, మనసుతో చేసే దైవ చింతనని ధ్యానము అంటారు. ధ్యానం నిర్విషయం మనః, మనస్సుని దైవాకారంగా మార్చుకుంటాం ధ్యానం అంటారు. ఈ ధ్యానాలు అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట ప్రపంచంలో.
ఇది అందరికీ అనుకూలమైనటువంటి ధ్యానం మన పత్రిజీ గారిది. శ్వాస మీద ధ్యాస అన్నమాట. ఈ ధ్యానాన్ని గురించి, ఆ శ్వాసను గురించి భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పాడనమాట. 5వ అధ్యాయంలో చివరలో స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహ అని భగవంతుడు గీతలో చెప్పాడు. దీనికి అర్థం ఏంటి అని అంటే, మనకి 5 రకాల విషయాలు ఉంటాయి. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రసాలు, గంధాలు. ఇవన్నీ కూడా మనకి విషయాలు అంటారనమాట. ఇవి ప్రపంచం వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. వీటిని విషంలాగా వదిలేయమంటున్నాడు భగవంతుడు. వదిలేసి ఈ దైవ మార్గమన్నీ అమృతంలాగా భజించమంటున్నాడు. అప్పుడు ఇక మనకు కలిగే ఆనందం నత సుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తినాం యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసిన. మీలాగా ధ్యానయోగం చేసేటువంటి ధీరులకు, వీరులకు, శూరులకు కలిగే ఆనందం చక్రవర్తికి లేదని, 33 కోట్ల దేవతలకు ప్రభు అయిన దేవేంద్రుడు కూడా లేదని శాస్త్రం చెబుతుంది. అటువంటి ధ్యాన వీరులుగా మీరున్నందుకు మీ జన్మ ధన్యమన్నమాట. కాబట్టి వింటే భారతం వినాలి, తింటే ఏం తినాలి చెప్పండి? గారెలే తినాలి. కానీ ధ్యానం చేస్తే మన పత్రిజీ గారి ధ్యానమే చేయాలి. చాలా సంతోషం. భగవంతుడు చెప్పిన దాని గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఆ విధంగా ప్రపంచ విషయాలను వదిలిపారేసి ఆ శ్వాసని పత్రిజీ గారు చెప్పినట్లుగా కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతామో శ్వాస తగ్గిపోతుంది, సూక్ష్మంగా జరుగుతుంది. అది ఇక ముక్కులోనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మనల్ని మామూలుగా బయటికి రాదనమాట. అట్లా చేసుకొని ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఇక నాకు మోక్షమే కావాలి, ఇవేవి నాకొద్దు అని మనసులో అనుకోవాలని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఈ కోరికల్ని తగ్గించేసుకొని ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని కంట్రోల్ చేసుకొని మీ హృదయంలో కానీ భ్రూమధ్యంలో కానీ మనస్సుని ఏకాగ్రత చేసుకొని ఆ దైవచింతనలో ఉండమంటున్నాడు. ఇంకా 3 పాయింట్లు చెప్పాడు. విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహా. ఎవరు ఎప్పుడూ ముక్తుడు అని అంటే కోరికలను వదిలేయమంటున్నాడు. కోరికలే బంధానికి, దుఃఖానికి కారణమని గౌతమ బుద్ధుడు చెప్పాడు అన్నమాట. అందుకని మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ కోరిక లేదు, అందుకని హాయిగా ఆనందంగా ఉంటారు. అందుకని ధ్యాన సమయంలో కోరికల్ని వదిలేయాలి అని భగవంతుడు చెప్తున్నాడు, భయాన్ని వదిలేయాలని చెప్తున్నాడు. అలాగే మన కోపాన్ని వదిలేయాలి, 3 వదిలేయాలి అని చెప్తున్నాడు. కోరికలను వదిలేయాలి, భయాన్ని వదిలేయాలి, కోపాన్ని వదిలేయాలి అని. ఎప్పుడైతే వీటిని వదిలేస్తామో మనం హ్యాపీగా ఫ్రీగా ఉంటాం. అట్లా ఎవరైతే ఉంటారో ఆయన ఇక్కడ సుఖంగా ఉంటాడు, మరణ అనంతరం పరలోకంలో సుఖంగా ఉంటాడు అని భగవంతుడు చెప్పాడు. అదే పద్ధతిలో చక్కగా మీరు ధ్యానం చేసుకుంటూ గంటలు గంటలు ఉంటున్నారు అని అంటే మరి ఇది సామాన్యమైనటువంటి పని కాదు. అది పత్రిజీ గారి దివ్య శక్తి. మీ యొక్క ధీరత్వ, వీరత్వ, శూరత్వాలని సభాపూర్వకంగా మరి కొన్ని గంటలు కదలకుండా కూర్చోవాలి అని అంటే సామాన్యం చెప్పండి, అందరి వల్ల కానే కాదనమాట. కాబట్టి మీ అందరికీ పూర్వజన్మ పుణ్యం ఉన్నది, అందుకని ఈ విధంగా చక్కగా సాధన చేసుకోగలుగుతున్నారు. ఇది మన జీవితానికి వరం అన్నమాట. ఆ విధంగా మన జీవితాన్ని ఉద్ధరేదాత్మనాత్మానం. యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకో అని భగవంతుడు చెప్తున్నాడు. మన యాత్ర ఉంటుంది, దక్షిణ దేశ యాత్ర, ఉత్తర దేశ యాత్ర అని. కానీ ఒకటి శవయాత్ర ఉంటుంది. ఏం యాత్ర చెప్పండి? శవయాత్ర. అప్పుడేంటి మన పొజిషన్ అంటే ధనంచ భూమౌ. మనకి ఎంత డబ్బు ఉండా మన ఎమ్మట రాదు. పశువస్తే గోష్ఠే. ఆవుల్ని, గేదెల్ని రైతులు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు, అవేమి ఎమ్మట రావు. కాంత గృహద్వారే. భార్య గారు గృహద్వారం దాటి రారు. జన శ్మశానే. బంధువులందరూ శ్మశానం దాకా వస్తారు. దేహస్థితాయాం. శరీరాన్ని అగ్నిహోత్రుడికి సమర్పిస్తారు. వారు
ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. గోగచ్చతి జీవ ఏకః పరలోక మార్గే కర్మానుసారిణి. మనం ఒక్కరమే పరలోకంలో ప్రయాణం చేస్తాం. మంచి చేసుకున్నామా సుఖంగా ఉంటుంది, పాపం చేసుకున్నామా ప్రయాణం దుఃఖంగా ఉంటుంది. అందుకని లాంగ్ లివ్ ఫర్ గుడ్ డీడ్స్, 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకోవాలి. బ్రతికినంత కాలం మంచి పనులే చేసుకోవాలి. ఆ పనులు అన్నిటిలో మంచి పని ఏదంటే ఈ ధ్యానం అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ధ్యానాన్ని మించింది ఇంక ఏది లేదన్నమాట. మరి ఇందాక చిన్నస్వామి చెప్పినట్లుగా ఈ ధ్యానం బాగా కుదరాలి అని అంటే భగవంతుడు 7 అమృతాలను మనకు అందిస్తున్నాడు అన్నమాట. 1 భయాన్ని వదిలేయమంటున్నాడు, 2 కోపాన్ని వదిలేయమంటున్నాడు, 3 ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు అంటున్నాడు. ఎక్కువగా ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది అన్నమాట, ధ్యానం సరిగ్గా కుదరదు. అయితే అసలు తీసుకోకుండా ఉంటే ధ్యానం చేయాలంటే శక్తి చాలదు. యావరేజ్ ఫుడ్ మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకుంటాం అంటే మీ యొక్క పొట్టని, మీ యొక్క కడుపుని 4 భాగాలుగా ఊహించుకొని సగభాగానికి ఆహారం తీసుకోవాలి, పావు భాగానికి నీటిని నింపాలి, పావు భాగం ఖాళీగా ఉన్నట్లయితే అది యావరేజ్ ఫుడ్డు అంటారు, మితమైన ఆహారం అంటారు. ఆహారం సాత్వికంగా ఉండాలన్నమాట. సాత్వికంగా ఉన్నట్లయితే చక్కగా కూరగాయలు, పండ్లు, పాలు ఎన్నో మనకి ఇచ్చాడనమాట. ఈ సాత్విక ఆహారం తీసుకుంటే మనసు కూడా సత్వగుణంతో, సత్వాత్ సంజాయితే జ్ఞానం, మంచి గుణంతో నేను ఇది అంత పరమాత్మమయం అని హై లెవెల్కి వెళ్ళిపోతారు. ఇక ఆయన హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. ఆ తర్వాత ఎక్కువగా నిద్రపోకూడదు అంటున్నాడు. ఎక్కువగా నిద్రపోతే కళ్ళు వస్తాయి. మితంగా నిద్రపోవాలి. అసలు నిద్ర లేకుండా ఉంటే ధ్యానంలో మళ్ళీ నిద్ర వస్తుంది అన్నమాట. ఆ తర్వాత సోమరితనాన్ని వదిలేయాలి అంటున్నాడు భగవంతుడు. 7 పాయింట్లు అన్నమాట. కాబట్టి సోమరితనం అంటే ఇప్పుడు 4 గంటలకు లేవాలి కదా, కోళ్ళు కూడా లేస్తాయి కదా. అలారం పెట్టుకున్నాడు, అలారం మోగింది, అప్పుడే 4 అయిందా అని దాన్ని నొక్కేసి ఇంకో గంట పడుకున్నాడు అనుకోండి, అది సోమరితనం. అట్లా కాకుండా 4 టకామని లేచి ధ్యానంలో కూర్చున్నారనుకోండి, అది సోమరితనం లేని స్థితి అన్నమాట. కాబట్టి ఆ విధంగా మీకు సోమరితనం లేదు కనుక మీరందరూ ధీరులు. చాలా సంతోషంగా ఉన్నది. ఆ విధంగా మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. చక్కగా పలకండి. సామవేదంలో భగవంతుడు చెబుతున్నాడు, అందరూ పలకండి, జన్మ ధన్యమైపోద్ది. ఓం యత్ర అన్యతు న పశ్యతి. ఎదురుగుండా కనిపించే ప్రపంచం అంతా ఎవరంటే సాక్షాత్ భగవంతుడే. నేనే మీకు ఎదురుగా కనిపిస్తున్నాను. నేనిచ్చిన దివ్య నేత్రాల ద్వారా అందరినీ పరమాత్మగా చూసుకోండి. మీకు శ్రీరామచంద్రుడు ఇష్టమైతే రాముడిగా, శివుడు ఇష్టమైతే గంగాధరుడుగా, జటాధరుడుగా శివుడిగా చూసుకోండి. వెంకట స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామిగా చూసుకోండి. జగన్మాత భక్తులైతే జగన్మాతగా చూసుకోండి. సి ఎవ్రీ బీయింగ్ యాజ్ గాడ్. ఎప్పుడైతే ప్రతి ప్రాణిని భగవంతుడిగా మనం దర్శిస్తామో మనకు కలిగే సుఖశాంతులు అన్నీ హాయిగా ఆనందంగా ఉంటాం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఏ మానవుడు సుఖంగా ఉంటాడు అని అంటే మనం బ్రతికుండగానే మనలో ఉండేటువంటి కోపాలని, తాపాలని, అసూయల్ని, ద్వేషాలను ఎవరైతే వదిలేస్తారో వారు సుఖంగా ఉంటారు అని భగవంతుడు గీతలో చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి మనం బ్రతికుండగానే మనలో ఉండేటువంటి ఏమైనా గుణాలు ఉంటే, చెడ్డ గుణాలు, వాటిని వదిలించుకోవాలి అన్నమాట. అందుకని చక్కగా మా రఘురామ గారు లాంటి ఒక ఆయన బ్రహ్మాండంగా పాయసం తయారు చేసి తెచ్చాడు. ఒక పక్క దేవతలని, ఒక పక్క రాక్షసులని నిలబెట్టి, అయ్యా మీరు చెయ్యి వంగకుండా ఈ పాయసం తినాలి అని చెప్పారు. చెయ్యి వంగకుండా ఎలా తింటాం? చేతి వంగితేనే కదా. అందుకని రాక్షసులు ఏమీ చేయలేక అలా నిలబడిపోయినారు. దేవతలు ఏం చేశారు? ఒకళ్ళకొకళ్ళు ఎదురుగా నిలబడి చక్కగా పాయసాన్ని ఆనందంగా తినిపించారు, ఆనందంగా తిన్నారు. అట్లా మీరు దేవతలాగా ఉండాలని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మానవుడు 84 లక్షల జీవరాశులలో శ్రేష్టమైనటువంటిది మానవ జన్మ. ఈ జన్మ మనకు వచ్చినందుకు మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. అలా కాకపోతే మళ్ళీ మానవ జన్మే వస్తుందని గ్యారంటీ లేదు, మళ్ళీ తక్కువ జన్మలు వస్తాయన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే దైవ మార్గంలో, ధ్యాన మార్గంలో ఉంటామో చక్కగా
సత్యధర్మాలను పాటిస్తామో మళ్ళీ మానవుడిగా పుట్టవచ్చు, ఇంకా దేవతలు అయిపోతారు అన్నమాట. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. వాట్ ఈజ్ లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే జీవితం అన్నమాట. జీవితము 4 అక్షరాలు ఉన్నాయి. జీ అంటే 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవాలి. వి అంటే సద్గుణాల చేత వికసించాలి. ధన్యోస్తు కోయోస్తు పరోపకారి. ప్రపంచంలో ధన్యుడు ఎవరంటే ఇతరులకు మేలు చేసేటువంటి వాడు. కాబట్టి మన పత్రిజీ గారు ఉదయం జీవించు మన పుట్టబట్టి ఇప్పుడు టీవీలో 2 కోట్ల మంది చూస్తున్నారంటే గొప్పతనం చూడండి బాబాజీ వారి గారు. అట్లాగే మన మలయాళ స్వాములారి చరాచర సుఖాభిలాషి అంటారు. కదిలే ప్రాణులు, కదలనే ప్రాణులు అన్నీ కూడా సుఖంగా ఉండాలని అహింసను అమోఘంగా బోధించినటువంటి మరి యొక్క గౌతమ బుద్ధుడే మన మలయాళ స్వాముల వారు అనటంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. వ్యాసాశ్రమాన్ని స్థాపించినప్పుడు ఆశ్రమం గేటు దగ్గర ఒక జుబి చెట్టు ఉండేది. దాని దగ్గర చుట్టుపక్కల వాళ్ళు బల్లిస్తూ ఉండేవారు. స్వాములారు వచ్చిన తర్వాత మమ్మల్ని బలి ఉండే కావాలంటే వాటిని చంపడానికి వీల్లేదంటే వాళ్ళకు భయం పుట్టిపోయి ఇక ఆపేశారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా చక్కగా అహింసని మనం ఆచరించాలి, ఇతరులకి బోధించాలి. ధ్యాన యోగులైన మీరందరూ కూడా తెలుసుకునే ఒక పాయింట్ ఏమిటి అని అంటే, మాంసము అంటే అర్థము ఏమిటి? ఈ లోకంలో ఏ ప్రాణి యొక్క మాంసాన్ని మనం తింటామో పరలోకంలో అది మన తింటుంది. కాబట్టి తినవద్దు, తినిపించుకోనివద్దు. ధీరత్వం అన్నమాట. కాబట్టి ధీరులుగా ఉండాలి అని భగవంతుడు అంటున్నాడు అన్నమాట. కస్తి ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఔవృత చక్షు అమృతత్వమిచ్చన్. ఎవరైతే తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అనుకుంటారో అటువంటి వారు మీ విధంగా చక్కగా మీలాగా ధ్యానం చేసుకొని మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. అటువంటి వాడిని ధీరుడు అని ఒక బిరుదునిస్తున్నాడు యమధర్మరాజు. అటువంటి ధీరులే మీ అందరం సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. చాలా సంతోషం. అయితే పత్రిజీ గారికి మన క్లాప్స్ ఇవ్వటం అంటే చాలా సంతోషం. ఎందుకు అని అంటే మన చేతుల్లో నరాలు ఉంటాయి అన్నమాట. అరిచేతుల్లో, అరికాళ్ళు. ఎప్పుడైతే మనం క్లాప్స్ చేస్తామో అవి బాగా వర్క్ చేసి మనసుకి ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది అన్నమాట. పత్రిజీ చాలా దూరదృష్టి కలిగినటువంటి వారు అన్నమాట. అందుకని ఆ విధంగా క్లాప్స్ అనేది ఒక మనకి సంతోషం, వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించేదంటే క్లాప్స్ కొడుతున్నారు అన్నమాట. అందుకని ఆ విధంగా పత్రిజీ గారు అలవాటు చేశారు. కాబట్టి చాలా సంతోషం అన్నమాట. రెండో వాక్యాన్ని పలుకుదాం. ఒకటి అయిపోయింది వేదంలో. అందరినీ దైవంగా చూసుకోవాలి, ఎవరిని కూడా తక్కువగా చూడవద్దు. ఎవ్రీ బీయింగ్ ఎగ్జాక్ట్లీ గాడ్. ప్రతి ప్రాణి భగవంతుడే. ఆల్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గాడ్. మనందరూ కూడా భగవంతుని యొక్క వివిధ అవతారాలే. మొదట్లో 10 అవతారాలు తెలుసుకుంటే మన రూపాల అవతారాలు అన్నీ భగవంతుడే అన్నమాట. కాబట్టి ఆ విధంగా రెండో అమృత వాక్కు పలకండి. భగవంతుడు చెప్పింది ఓం యత్ర అన్యతో నశృణోతి. మనం మాట్లాడే ప్రతి మాట భగవన్నామాన్ని అనుకుని నన్ను మరవకుండా ఉండండి. వితౌట్ గాడ్ మ్యాన్ ఈజ్ జీరో. భగవంతుని మరిచిపోవటమే మాయ, భగవంతుని గుర్తుపెట్టుకోవటమే మోక్షం అన్నమాట. మనం మాట్లాడే మాటలన్నీ భగవన్నామం ఎలా అవుతాయి అని అంటే, మీ 2 చూపుడు వేళ్ళని మీ చెవులో పెట్టి నొక్కి పెడితే లోపల నుంచి ఓం అని ప్రణవనాదం వినిపిస్తుంది. ఆ ప్రణవనాదమే ఓంకారం అంటారు. అది మన నోట్లోంచి వచ్చే ప్రతి వరడు ఆ ప్రణవనాదమే ఓంకారమే. కాబట్టి మనం పలికే ప్రతి మాట ఓం. ఓం అంటే భగవంతుడికి పేరు. తస్య వాచిక ప్రణవ. భగవంతుడికి మొదటి పేరు ఏంటంటే ఓం అన్నమాట. కాబట్టి మనం మాట్లాడే మాటలన్నీ ఓంకారంగా భగవన్నామంగా భావించుకొని నన్ను మరవకుండా ఉండండి అని భగవంతుడు అంటున్నాడు. 3వ పాయింట్ పలకండి. ఓం యత్ర అన్యతు న విజానాతి. ఎదురుగుండా కనిపించే ప్రతి ప్రాణిగా నేనే ఉన్నాను కనుక నేనిచ్చిన మనస్సు ద్వారా ప్రతి ప్రాణిని భగవంతుడనే తెలుసుకోండి. మనం భగవంతుడిని చూస్తున్నాము, కానీ భగవంతుడిని తెలియక మనుషులుగా, పశువులుగా, పక్షులుగా ఆ భగవంతుడిని చూస్తున్నాము. అలా చూడవద్దు. ప్రతి ప్రాణిని భగవంతుడనే తెలుసుకోండి, భగవంతుడిగానే చూసుకోండి. ఎవరికి సేవ చేస్తున్నా చక్కగా భగవంతుని సేవ అనుకోండి.
చక్కగా పలకండి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ. మనం భూలోకానికి వచ్చాము అని అంటే మన తల్లిదండ్రులు ఉండబట్టే. కాబట్టి మీ అమ్మా నాన్న ఉంటే చక్కగా సేవ చేయండి, లేకపోతే వారి జ్ఞాపకార్థంగా అనేక పుణ్యకార్యాలు చేయండి. ఇప్పుడు ఈ మహాయజ్ఞం జరుగుతుంది, వాళ్ళ పేరుతో అన్నదానానికి ఇచ్చుకోండి, ఖర్చులకి ఇవ్వండి, మీ జన్మ ధన్యమవుద్ది, వాళ్ళ జన్మ ధన్యమవుద్ది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు సేవ, లేనప్పుడు ధర్మకార్యాలు వాళ్ళ జ్ఞాపకార్థంగా చేయాలి. ఆ తర్వాత ఆచార్య దేవో భవ, స్వామీజీలని గురువుల్ని దేవుడిగా భావించుకోవాలి. కాబట్టి పత్రిజీ గారు ఉండబట్టే కదా మీరందరి జీవితాలు ధన్యమైనవి. కాబట్టి స్వామీజీని ఒక మహాత్ముడిగా, గురువుగా, అవతార పురుషుడిగా భావించండి, మీ జన్మ ధన్యమైపోతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండాలి అన్నమాట. అతిథి దేవో భవ, గెస్ట్ ఈజ్ గాడ్. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని దేవుడిగా భావించి వాళ్ళు ఏదైనా సహాయం కోరితే మనకు ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే జన్మ ధన్యమైపోదు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. భగవంతుడు చెబుతున్నాడు, అప్పుడప్పుడు యజ్ఞాలు చేస్తే దేవతలు ఆనందపడి వర్షాలను ఇస్తారు. దానం చేసుకుంటే మళ్ళీ మనకి భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. దానం చేయకపోతే అదాన దోషేణ భవే దరిద్ర. పూర్వజంలో మీరు దానం చేశారు కాబట్టి ధనం ఇచ్చాను, ఇప్పుడు కూడా ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకోండి. అలా చేయకపోతే వచ్చే జన్మలో నీకు ధనం ఇవ్వనంటున్నాడు భగవంతుడు అన్నమాట. అందుకని దానాలు చేసుకోండి. ఈ కార్యక్రమానికి మరి మా రఘురాం గారు చెప్పారు, మరి 15 లక్షలు, 5 లక్షలు, 50,000, 25,000 వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చి వాళ్ళ జీవితాలని ధన్యత చేసుకున్నారు అన్నమాట. అట్లా ఆ విధంగా దానం అనేది ఒక ధీరత్వం అనమాట. అందరూ దానం చేయలేరు అనమాట, మీలాంటి ధీరులే చేస్తారన్నమాట. యజ్ఞము, దానము, తపస్సు. తపస్సు అంటే ధ్యానం, మెడిటేషన్ అన్నమాట. ఈ విధంగా 3 పనులు దీంట్లో ఉన్నాయి అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కూర్చుంటమే యజ్ఞం, దానం అందరూ తలా కొంత ఇస్తూనే ఉన్నారు, అది దానం. చక్కగా కూర్చుని ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఇది తపస్సు. కాబట్టి భగవంతుడు చెప్పిన 3 విషయాలను మీ జీవితంలో ప్రాక్టీస్లో చేస్తున్నారు కాబట్టి జన్మ ధన్యం. ఒక 3 వదిలేయమంటున్నాడు. ఏంటంటే అధర్మ రూపమైన కోరికలు ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, కోపం ఉండకూడదు. వీటిని వదిలేసినామంటే మనం మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోతాం అన్నమాట. అందుకని మనం నిజంగా మన జీవితం ధన్యం కావాలి అని అంటే ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ని విషవత్యజ క్షమార్జవ దయాతోషం సత్యం పీయూషవద్భజ. ఒక మహాత్ముడు, అష్టావక్ర మహర్షి అని మహాత్ముడు జనక చక్రవర్తికి చెబుతున్నాడు, మనం నిజంగా నీ జీవితం ధన్యం కావాలంటే ఓ రాజా, శబ్దాది ప్రపంచ వ్యామోహాలను విశ్వంలాగా వదిలేయి సద్గుణాలని అమృతంలాగా భజించు, అప్పుడు నీ జన్మ ధన్యమైపోతుంది అని చెప్పాడు. మొట్టమొదటిగా క్షమ. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ పేషెన్స్. ప్రతివారు కూడా ఓర్పు కలిగి ఉండాలి అన్నమాట. ఆ ఓర్పు ఎలా ఉండాలి అని అంటే శివాజీ చక్రవర్తి గురుదేవులు సమర్థ రామదాస్, ఆయన 10 మంది శిష్యులతో శివాజీ చక్రవర్తిని చూడాలని వెళుతూ ఉన్నారు. 11 గంటలు అయిపోయింది. ఒక చెట్టు కింద కాసేపు కూర్చుందాం, ఇంకా 1 గంట ప్రయాణం చేస్తే శివాజీ భవనం వస్తుందని కూర్చున్నారు. చుట్టూ షుగర్ కేన్, చక్కగా చెరుకు బ్రహ్మాండంగా ఉందన్నమాట. అప్పుడు వీళ్ళు ఆకలితో ఉన్నారు, తలా ఒక చెరుకు గడ తెచ్చుకొని తింటూ ఉన్నారు. అంతలోకి ఆ రైతు వచ్చి వీళ్ళందరినీ కోపంతో ఒక చెరుకు గడ తీసుకుని వీళ్ళందరినీ ఈపుల మీద వాయించాడు. అప్పుడు సరే తప్పు వీళ్ళదే కాబట్టి ఎవరేం అనలేదు. ఆ గురువుగారు అందరూ కలిసి శివాజీ చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చక్కగా గురువుల్ని లోపలికి ఆహ్వానించి భోజనం పెట్టిన తర్వాత సాయంత్రం పూట మా గురువుగారికి స్నానం చేయించాలి అని చెప్పి శివాజీ చక్రవర్తి స్వయంగా నడుంకి టవలు కట్టుకొని నీళ్లు పోస్తూ ఈ వృద్ధాలని వెనక చూస్తే ఈ మీద వాతలు ఉన్నాయి. గురువుజీ ఏమిటి ఇవి అని అంటే మరి గురువుగారు ఏం మాట్లాడలేదు. పక్క శిష్యులందరూ కూడా గురువుగారిని కాదు మా అందరినీ కొట్టాడు అని చెప్పి అందరూ వాతలు చూపించారు. శివాజీ గారికి చాలా బాధ కలిగింది. ఎవరో తెలుసుకున్నాడు ఆ రైతు. మొదటి రోజు శివాజీ గురువుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి తాను పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ రైతుని పిలిపించారు. చూడగానే ఆయనకు భయం పుట్టిపోయింది. ఓహో, రాజుగారి గురువు అంటే నేను ఇంకా 10 చెరుగడలు ఇచ్చేవాడిని, ఎంత పొరపాటు అయిపోయిందని గడగడ గడగడ వణికిపోతున్నాడు. అప్పుడు శివాజీ చక్రవర్తి చెప్పాడు, ఓ గురూజీ, ఈయన నిన్న మన శిష్యుల్ని బాధించిన వారు, ఈయనకేమి శిక్ష చెప్పమంటారు అన్నారు.
అప్పుడు గురువుగారు ప్రేమగా మృదుమధురంగా నవ్వుతూ, శివాజీ చక్రవర్తి, ఆ రైతు ఏదో పొరపాటు చేశాడని మనం పొరపాటు చేయకూడదు, ఆయనకి క్షమాభిక్ష పెడుతున్నాం మేము, ఆయనకి ఎన్ని ఎకరాలు భూమి ఉందో అన్నిటికీ శిస్తు లేకుండా చేసేయండి, ఇది శిక్ష అన్నాడు. చూసారు ఎంత ఓర్పు కలిగి ఉంటారు. మనమైతే ఇంక ఊరుకునే వాళ్ళమే చెప్పండి. కాబట్టి అలా క్షమ, ఆర్జవం, త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః, మనసులో వచ్చిన సంకల్పం చెప్పేది చేసేది మూడు ఒకటిగా ఉంటే గొప్పగా మనం మహాత్మ అయిపోతాం అన్నమాట. క్షమార్జవ, దయ, దయగల హృదయమే భగవన్ నిలయమని మలయాళ స్వామి యొక్క అమృత వాక్కులు ఒక వాక్కు. మలయాళ స్వామి ఎలిమెంటరీ స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఒక బోయవాడు పౌరాయాలని వల్లో పట్టేసి కాళ్ళు కట్టేసి అమ్మటానికి చూస్తుంటే అవి భయంతో గడగడ వణికిపోతూ క్యారుమని కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతుంటే చూసేవాళ్ళు బేరం కుదరక వెళ్ళిపోతూ ఉంటే మలయాళ స్వామి స్కూల్ నుంచి వస్తూ ఆ దృశ్యాన్ని చూసి హృదయం కరిగిపోయి వాటి ఖరీదు తెలుసుకొని ఎవరికి అమ్మవద్దు, ఇప్పుడే నేను డబ్బులు తెస్తానని చెప్పి ఆ పరిగెత్తుకొని వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి ఆ బోయవానికి ఇచ్చి ఆ పిట్టలను తీసుకొని వదిలేసి గాలి వదిలేస్తే ఊహాతీతమైన ఆనందంతో ఏ బంగారు తల్లి కందో ఏ పత్రిజీ గారు కన్నారో అన్నట్లుగా ఆనందంగా వెళ్ళిపోయిన అన్నమాట పక్షులన్నీ కూడా. అలా దయగల హృదయంతో మీ అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా అవ్వాలని, తర్వాత భావశుద్ధి జ్ఞానసిద్ధి అనేది మలయాళ స్వామి వారి యొక్క అమృత వాక్ అన్నమాట. భావం అనే మంచి భావం. ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ గాడ్. ప్రతి ప్రాణి కనిపించే భగవంతుడు, మాట్లాడే భగవంతుడు. బహిరంతశ్చ భూతానాం అచరంచర మేవచ, ప్రతి ప్రాణికి లోపల నేనుండ, బయట అన్ని రూపాలుగా నేనుండ, కాబట్టి బయట లోపల నేనే, కాబట్టి అందరినీ కదిలే ప్రాణులు కదలని ప్రాణులు సర్వం నేనేనని తెలుసుకొని సర్వత్రా దైవభావంతో మాట్లాడే దేవుడిగా దేవతలుగా అయిపోండి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే దైవతత్వాన్ని మనం తెలుసుకుంటామో ఇక నెవర్ హార్ట్, మన ఇతరులకు బాధ కలిగించలేము. గివ్ ఆల్, బీద సాధలకు ఇస్తూ ఉండాలి. సర్వ్ ఆల్, తల్లిదండ్రులకి అత్తమామలకి గురువులకి భగవంతుడికి చక్కగా సేవ చేయండి. ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా అయిపోవాలి అనేది ఈ సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దేర్ ఆర్ 3 గ్రేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్పవారు ఉన్నారు. హూ ఆర్ దే? ఏ బ్రేవ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్. ధైర్యవంతుడు, బాగా చదువుకున్నవాడు, సేవ చేసేటువంటి వాడు. అటువంటి 3 గుణాలు భద్రీజీ గారికి ఉన్నాయి. కాబట్టి ధీరుడు, మలయాళ స్వామి వారు కూడా అటువంటి గుణాలు కలిగిన ధీరుడు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి మరి మనం వచ్చేటట్లుగా చేసిన దానికి ఎవరు ముఖ్యమనంటే మా కంచి ప్రకాష్ గారు, మా రఘురాము గారు. చక్కగా వారందరూ కూడా త్రిమూర్తులాగా 3 బ్రదర్స్, ముగ్గురు కూడా వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా అవ్వాలని, మీ అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అవుగాక, మీరు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉందరుగా. స్వామివారిని సత్కరించుకుందామండి. మరి ఇప్పుడు వైజాగ్ నుండి వచ్చిన వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ రెడ్డి నాయుడు గారిని మరియు వారి సోదరులు శ్రీ అప్పల్ నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గురువు గారిని సత్కరించుకుందామండి. మ్యూజిక్ ప్లీజ్. ఒక్కసారి అందరం గురువు గారికి ఎంత ప్రదోష వేళ ఎంత అద్భుతమైన ఆశీర్వచనం పొందాం మనము. మరి వారి దర్శనం మన అదృష్టం. అందరూ నిలబడి ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఆయనకి పాదాభివందనం చేసుకుందామండి.
మా పెద్దల అనుమతితో ఒక చిన్న ప్రకటన. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారు 1926 సంవత్సరంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని ఏర్పేడులో స్థాపించారు. ఏర్పేడు అంటే తిరుపతి కాళహస్తి మధ్యన ఉంటుంది. ఇక్కడ తిరుపతి నుంచి కాళహస్తి వెళ్ళే రూట్లో 24 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఆశ్రమం స్థాపించిన 25 సంవత్సరాలకి రజితోత్సవం చేశారన్నమాట. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అంటారు. అలాగే ఆశ్రమం స్థాపించిన 50 సంవత్సరాలకి 1976 సంవత్సరంలో స్వర్ణోత్సవ కార్యక్రమాలని చేశారన్నమాట. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ అంటారు. అలాగే ఆశ్రమం స్థాపించిన 75 సంవత్సరాలకి అంటే 2001 సంవత్సరంలో ప్లాటినం జూబ్లీ అంటే వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మరి 1926లో స్థాపించడం, వచ్చే 2026కి ఆశ్రమం స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆశ్రమం యొక్క శతాబ్ది ఉత్సవాలు 2026 ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 7 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది సాధు మహాత్ముల్ని, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, అలాగే ఉత్తర భారతదేశంలో హరిద్వార్, ఋషికేశ్, మధుర, బృందావనం, అయోధ్య, వారణాసి, గంగోత్రి, ఇలా అనేక ప్రాంతాల నుంచి, పంజాబ్, బీహార్, రాజస్థాన్ అనేక ప్రాంతాల నుంచి సాధు మహాత్ములను పిలిపించి అఖిల భారత సాధు సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది. కొన్ని యజ్ఞ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతులన్నీ ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎవరైనా రావచ్చు. ఈ సభాపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఓం తత్సత్ ఓం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఓం తత్సత్ ఓం. హైదరాబాద్ ట్రస్టీ మాస్టర్స్ అందరూ వేదిక మీదకి రావాలి. పిఎంసి ట్రస్టీ వాళ్ళందరూ వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. స్వామివార్లు ఇద్దరికి, మన విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే మారం గారు,